ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గీత తెలివైన మనిషి, అంజలి చాలా లోతైన మనిషి. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళిద్దరి మధ్య రాబోయే టాపిక్ కూడా రాము గురించి అయ్యుంటుంది. అంజలికి రామునే మీ నాన్న అన్న విషయం నేను చెప్పేశాను. ఇప్పుడు ఖచ్చితంగా అంజలి ఆ టాపిక్ గురించి ఎత్తుతుంది. సో గీత అంజలికి ఏమని సమాధానం చెప్తుందో అది మనం తెలుసుకోవాలి. దానికి అంజలి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. దాన్ని బట్టి ఆ తర్వాత మనమేం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కరెక్టే. వాళ్ళు ఏ గుడికి వెళ్తారో నాకు బాగా తెలుసు. నేరుగా అక్కడికే వెళ్దాం. ఏంటి? ఏం లేదు, ఇందాక తినలేదు కదా, కడుపులో ఒక మాదిరిగా ఉంది. దారిలో ఒక హోటల్ ఉంటుంది, తినేసి గుడికి వెళ్దాం, సరేనా? పూర్ణిమ ప్లీజ్, ఇప్పుడు మనకంత టైం లేదు. మనం ఇక్కడ తీరిగ్గా టిఫిన్ తిని కాఫీ తాగి అక్కడికి వెళ్తే జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది. కావాలంటే వచ్చేటప్పుడు తిందు గాని. ఈ లోపు నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. వద్దులే, ఫస్ట్ గుడికే వెళ్దాం. బాబు కొంచెం త్వరగా పోనీ. ఇదిగోనమ్మా, నువ్వు అడిగినట్టు ఒక్క తమలపాకులు తీసుకొచ్చాను. ఏంటి నాన్న, ఏంటి అలా ఉన్నావు? మనిషికి ప్రశాంతత ఇచ్చే చోట్లు రెండే ఉన్నాయమ్మా. మొదటిది తల్లి ఒడి, రెండవది శ్మశానంలో చితి ఒడి కదమ్మా. ఏంటి నాన్న, ఏమైంది? అమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకోనమ్మా. పడుకో నాన్న. దా. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? నేను మనసులో అనుకున్నది నీకలా తెలిసిందమ్మా. బిడ్డ మనసులో ఏముందో ఏ బిడ్డ మాటల్లో చెప్పనక్కర్లేదురా. తల్లే తన మనసుతో తెలుసుకుంటుంది. ఇంతకీ విషయం ఏంటి నాన్నా? అమ్మా, వారం రోజులుగా నీకో విషయం చెప్పాలని అవస్థ పడుతున్నానమ్మా. చెప్పాలో లేదో తెలియటం లేదు, చెబితే ఏమవుతుందో తెలియదు. అలాగని చెప్పకుండా ఊరుకోలేకపోతున్నాను. ఏంట్రా అది? ఇప్పటిదాకా నేను ఏ రహస్యం దాచలేదమ్మా, కానీ మొదటిసారి అలాంటి పని చేశానమ్మా. నువ్వు నన్ను క్షమించమ్మా. ఏం పర్వాలేదు, నీ మనసేంటో నాకు తెలుసు. ఈ తల్లి బిడ్డ నుంచి క్షమాపణ కోరుకోదురా. తన తప్పు తనే తెలుసుకున్న బిడ్డను చూసి గర్వపడుతుంది. నేను అంతే. చెప్పు శివయ్య, చెప్పు, ఏంటా విషయం? అదేంటంటే ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళమ్మ ఒడిలో వాడు పడుకున్నాడే, తప్పేంటి? నేను దాని గురించి మాట్లాడడం లేదత్తయ్యా. మరి దేని గురించో? ఆ విషయం ఆయనకి తెలుసు. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? వాడి మనసులో బాధ వాళ్ళమ్మకి చెప్పి తీర్చుకోవాలనుకుంటున్నాడు.
మధ్యలో నీ అడ్డుపుల్లలేంటి? ఏమండి, మిమ్మల్నే వస్తున్నారా లేదా? లేదు పార్వతి, అమ్మకి నిజం చెప్పొద్దని నీ దగ్గర ప్రమాణం తీసుకున్నాను, కానీ తనకు తెలియకుండా దాచటం మాత్రం నా వల్ల కావటం లేదు. నాకు 6 ఏళ్ల వయసు నుంచి ఈ 60 ఏళ్ల వయసు వరకు ఆవిడ దగ్గర నేను మాట దాచింది లేదు, అబద్ధం చెప్పింది లేదు. ఏంట్రా అది? ఏంటా నిజం? ఏమండి, ఇంకొక్కసారి ఆలోచించండి ప్లీజ్. పార్వతి, నువ్వు వాణ్ణి కదిలించావంటే నా మీద ఒట్టే. అత్తయ్య, ఏంటి నాన్నది? అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. ఒరేయ్, ఏంట్రా ఇది? ఆ నిజం కంటే నీ మౌనమే నన్ను ఎక్కువగా చంపేస్తోంది. త్వరగా చెప్పమ్మా, ఏంటా విషయం? నీ మనవడు రాము మీద నీ అభిప్రాయం ఏంటమ్మా? వాడికేంట్రా, పేరుకి తగ్గ మనిషి, నిజంగానే దేవుడు. అయినా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? ఒకవేళ ఆ దేవుడి విషయంలోనే పొరపాటు జరిగి ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేలా చెప్పు. అమ్మా, రాముకి పెళ్లి చేసేటప్పుడు తనకి పెళ్లి వద్దు వద్దు అని పదే పదే ఎందుకు అన్నాడో తెలుసమ్మా? అప్పటికే వాడి జీవితంలో శృతి అనే అమ్మాయి ప్రవేశించిందమ్మా. వాళ్ళిద్దరి ప్రేమ ఫలమే అంజలి అమ్మా. అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య, అత్తయ్య. అమ్మా అదమ్మా జరిగింది. నాకు మొన్ననే తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయం మింగలేక కక్కలేక నాలో నేను నరకం అనిపిస్తున్నానమ్మా. అమ్మా 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 అమ్మా, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏంటమ్మా ఏమైంది అత్తయ్య? ఏమైంది అత్తయ్య, అమ్మా? అత్తయ్య, ఒరే శివుడు, ఆ దేవుడు నాడు చూసావా? వాడు చాలా తెలివైనవాడురా. ఏ మనిషికి ఎక్కడ రుణానుబంధం ఉందో తెలుసు కాబట్టే ఎవర్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు. నువ్వు నా గురించేం కంగారు పడకు, నాకేమీ కాదు. మీ నాన్న పోయినప్పుడే నేను తట్టుకొని నిలబడ్డాను. అప్పుడు నా కళ్ళ ముందు నువ్వున్నావు. నిన్ను పెంచాల్సిన బాధ్యత కనిపించింది. ఆ తర్వాత రాము పోయినప్పుడు కాని ఇప్పుడు కాని నేనింత ధైర్యంగా నిలబడడానికి కారణం ఎవరో తెలుసా? గీతరా, గీత.